ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే చిన్న ప్రార్థన ద్వారా వాక్యధారణ చేసుకుందాము. మహాకరుడు మహోన్నతుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తుతులు చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాలు సాయం చేసి మీ కృప బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనము. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మృదువైన మాటలు హృదయమును సంతోషపరచును. ఆమె వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మృదువైన మాటలు హృదయమును సంతోషపరచును. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం, ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగచేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. యోబు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం, ఆయన నేను నా నోటి మాటలతో మిమ్మను బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం, జ్ఞాన హృదయుడు వేయికి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 23-24 వచనంలో, జ్ఞాన హృదయం వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయును. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనము, సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చేవానికి దానివల్ల సంతోషం పుట్టును, సమయోచితమైన మాట ఎంతో మనోహరము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనంలో, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 7-8 వచనంలో, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతలను ద్వేషించుతున్నావు, కావున దేవుడు నీ దేవుడు చెల్లి కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తల్లితో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములలో గోపరస వాసన, అగురు వాసన, లవంగి పట్ట వాసన, దంతంతో కట్టిన నగరులో తంతి వాయంతో నన్ను సంతోషపెట్టుచున్నవి. చివరిగా ఒక మాట, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదాన్ని కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నాయన మీరు ఇచ్చిన ఆజ్ఞను గైకొని నిన్ను మహిమపరచి కనపరిచేవారు మీ శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.